నమస్తే సార్. నమస్తే అండి కిట్ గారు. సో ఈ మేఘాలయ కపుల్స్ హనీమూన్ కేసు ఏదైతే ఉందో అందులో షాకింగ్ నిజాలైతే బయటపడ్డాయి అంటున్నారు. అసలు ఆ నిజాలేంటి, ఆ కేసులో ఏం జరిగింది సార్? మేఘాలయ హనీమూన్ ట్రిప్కి వెళ్ళినటువంటి ఇద్దరు దంపతులు, అందులో హస్బెండ్ ఒక చావుతో అక్కడ తన లైఫ్ని ముగించుకున్నాడు. వైఫ్ అనుమానాస్పదంగా యూపీలోని గజియాపూర్ దగ్గర ఆవిడ లభించడం, ఆవిడ అక్కడ పోలీసులు చేసినటువంటి ఎన్డీఆర్ఎఫ్ఎల్ చేసినటువంటి, అదేవిధంగా యూపీలో ఉన్నటువంటి పోలీసులు కలిసి చేసినటువంటి ఒక దర్యాప్తు బృందానికి ఆవిడ ఒక మిస్టరీ, అంటే ఒక డిఫరెంట్ యాంగిల్లో ఆవిడ కనిపించడం. ఎంటైర్ కంట్రీ మొత్తం కూడా ఈరోజు ఈ హనీమూన్ కేసు ఏదైతే వెళ్ళినటువంటి ఈ జంట ఏదైతే ఉన్నారో హనీమూన్కి వెళ్ళినటువంటి కపుల్స్ యొక్క ఈ స్టోరీని మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అందరూ కూడా తెలుసుకుంటున్నారు. ఎందుకు తెలుసుకుంటున్నారు, ఏం జరిగింది అంటే, వీళ్ళు యాక్చువల్గా మధ్యప్రదేశ్లోని ఇండోర్ దగ్గర ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ వీళ్ళు. సో హనీమూన్ కోసం వెళ్ళారు. మ్యారేజ్ అయిన కొద్ది రోజులు మాత్రమే జరిగింది. వీళ్ళు ఇండోర్ నుంచి మేఘాలయ నుండి ఈస్ట్ కాశీ హిల్స్ అని చెప్పి, కాశీ ఇట్స్ నాట్ ఏ కాశీ అంటే మనకున్నటువంటి వారణాసి కాశీ కాదు, ఈస్ట్ కాశీ హిల్స్ అని, ఆ కాశీ హిల్స్ అని ఒక హిల్ స్టేషన్. ఆ హిల్ స్టేషన్ దగ్గర వీళ్ళు కాస్త హనీమూన్ స్టే చేద్దామని చెప్పి మవలాఖట్, ఆ ఏరియా పేరు యాక్చువల్గా మవలాఖట్ అని ఒక ప్రాంతం, అక్కడ వీళ్ళ హిల్ స్టేషన్లో స్టే చేద్దామని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మవలాఖట్ ప్రాంతం దగ్గర 2 days స్టే చేశారు. అక్కడ కంప్లీట్గా 2 days ఉన్నారు. ముందు రోజు ఆ ఈస్ట్ కాశీ హిల్స్ దగ్గర కొన్ని ప్రాంతాలని ట్రెక్కింగ్ చేసుకున్నారు. అక్కడ ఆల్బర్ట్ అనేటువంటి ఒక గైడ్ వీళ్ళని గైడ్ చేశాడు. గైడ్ చేసిన తర్వాత ఒకరోజు కంప్లీట్గా ఆ గైడ్ చెప్పిన మాటలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో 3000 స్టెప్స్ ఉన్నాయి సార్ ఆల్రెడీ ఇప్పటికి. ఈరోజు మనకి 3:30 ప్రాంతం అవుతుంది. మరలా మీరు 3000 స్టెప్స్ దిగిన తర్వాత మళ్ళీ పైకి రావడం చాలా కష్టం, కాబట్టి ఈ రోజుకి స్టాప్ చేసేసండి, రేపు మార్నింగ్ వెళ్దామంటే సరే అని చెప్పి ఆ రోజు సాయంత్రం అంటే May 23rd ఈవినింగ్ వాళ్ళు అక్కడ ఆ కార్యక్రమాన్ని ఫుల్ స్టాప్ పెట్టేసి ఎక్కడైతే హోమ్ స్టే ఇచ్చారో ఈ ఈస్ట్ కాశీస్లోనే ఉన్నటువంటి ఈ నోంగ్రియాట్ అన్నటువంటి ఒక ప్రదేశానికి వీళ్ళు మరలా బ్యాక్ వచ్చేసారు ఈ దంపతులు. ఆ హస్బెండ్ పేరు రాజా రఘువంశీ, వైఫ్ పేరు సోనం. వీళ్ళిద్దరు కూడా వెళ్ళారు ఇండోర్ నుంచి, ఇప్పుడే మనం చెప్పుకున్నట్టుగా. అక్కడ 2 days స్టే చేసిన తర్వాత అనుమానాస్పదంగా ఒక లోయలో, ఒక డీప్ వ్యాలీలో ఈ రఘువంశీ యొక్క డెడ్ బాడీ అక్కడ దొరికింది. ఈ వైఫ్ యొక్క డెడ్ బాడీ కూడా దొరకలేదు. వీళ్ళు ఏమనుకున్నారంటే, ముందుగా పోలీసులు అనుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ అమ్మాయి కూడా చనిపోయి ఉండవచ్చు, వీళ్ళిద్దరు కలిసి హనీమూన్కి వచ్చి ఏదో పొరపాటున హనీమూన్లో వీళ్ళు చనిపోయారేమో అని ఫస్ట్ పోలీసులు అనుమానాస్పదిగా మృతిగా దీన్ని ఫస్ట్ అనుకున్నారు. కానీ తర్వాత ఒక విచిత్రంగా జరిగిందంటే, ఒక 2 days తర్వాత, ఇది May 23rd జరిగింది, తర్వాత అక్కడికి 3 days తర్వాత గజియాపూర్ దగ్గర, యూపీలోని గజియాపూర్ దగ్గర ఈవిడ అనుమానాస్పదంగా ఈవిడ అక్కడ మనకి తచ్చాడుతుంటే పోలీసులు అక్కడ ముఖ్యంగా యూపీలోని గజియాపూర్ పోలీసులు అనుమానాస్పదంగా పట్టుకున్నారు. ఇక్కడ దీనంతటినీ కూడా అక్కడ మేఘాలయ ఎవరైతే డీజీపీ ఉన్నారో ఆ డీజీపీ గారు దీన్ని మొత్తాన్ని కూడా నెరేట్ చేశారు. స్టోరీ ఎలా జరిగింది, ఎందుకు వచ్చారు, ఎలా జరిగిందనే విషయం ఇప్పుడు నేను చెప్పిన కీ పాయింట్స్ అన్ని కూడా ఇది డీజీపీ గారు చెప్పిన మాటల్లో మనకి క్లియర్గా అర్థమవుతూ వస్తుంది. ఎందుకు హనీమూన్కి వచ్చారు వీళ్ళు, హనీమూన్కి వచ్చారు, వచ్చిన తర్వాత మిస్టరీగా ఎందుకు ఇక్కడ వాళ్ళు చనిపోవడం జరిగింది, హస్బెండ్ ఎందుకు ఇక్కడ అలా విగత జీవిగా పడి ఉన్నాడైనా, ఎందుకు ఇక్కడ బాడీ మాత్రం ఉంది, ఈ అమ్మాయి ఎందుకు పారిపోయారు, కేవలం వీళ్ళిద్దరే వచ్చారా, వీళ్ళతో పాటు ఈ యొక్క మర్డర్ కేసులు, ఇది మర్డర్ అని చెప్పొచ్చు, ఈ మర్డర్ కేసులో ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అని పోలీసులు కూడా ఒక 6 ప్రత్యేక బృందాలుగా విడిపోయి ఈ ఎంటైర్ మిస్టరీని కూడా అంటే కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే పనిలో కూడా పోలీసులు పడ్డారు. ముఖ్యంగా ఈ హిల్ స్టేషన్స్ లాంటి ప్రాంతాల్లో మనం ఆ మధ్య ఒక సినిమా చూస్తాం కిట్టి గారు, మంజుమల్ బాయ్స్ అని ఒక మూవీ కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ ఊటీ దగ్గర ఉండే ఆ ప్రాంతానికి వెళ్ళడం. అక్కడ అనుమానాస్పదంగా ఒక వ్యాలీలో ఒక అబ్బాయి పడిపోతాడు. తర్వాత వీళ్ళందరూ కలిసి అతన్ని మరలా బయటకు తీసుకొని రావడం మూవీస్లో చూసాం. అంతకన్నా భయంకరంగా, అంతకన్నా దారుణంగా ఈ హస్బెండ్ ఇక్కడ మిస్ అయిపోలేదు, అతను పూర్తిగా ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో లోయలో పడిపోలే, కావాలని వాంటెడ్లీ ఎవరో అతన్ని అక్కడ నెట్టివేసేసి ఆ యొక్క న్యాచురల్ డెత్గా, ఇది కేవలం ఆత్మహత్య కాదు, ఒక న్యాచురల్ డెత్గా, ఏదో అనుమానాస్పదంగా కాకుండా ఏదో న్యాచురల్గా అంటే ఇది యాక్సిడెంటల్గా జరిగిపోయింది, డెడ్ అన్నట్టుగా ఒక చిత్రీకరించారు ఎంటైర్ బాడీని. కానీ జరిగిన వాస్తవం ఏమిటంది ఈరోజు సోనమ్ను పట్టుకొని ఈరోజు గజియాపూర్ పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఇంట్రాగేషన్లో ఆవిడ కాస్త బయటకు మాట్లాడితే, మీడియాకు వచ్చి మాట్లాడితే మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ డీజీపీగా పనిచేసినటువంటి
మేఘాలయ డీజీపీ నోంగ్రాంగ్ ఈయన మాట్లాడుతున్న మాటలు మనకేంటంటే ఏదో ఒక మిస్టరీ ఏదో జరిగింది. ఏ మిస్టరీ జరిగింది అంటే మ్యారేజ్ చేసుకునేటప్పుడు వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకొని కాస్త ఆ లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత హనీమూన్కి వెళ్ళి కావాలని చేశారా, లేకపోతే ఈమెకి ఆల్రెడీ ఇంతకు ముందు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ కానీ ఇతరత్ర ఏమైనా అలవాట్లు ఉన్నాయా, అతను కూడా ఈ హనీమూన్కి ఈ అమ్మాయితో పాటు అతను కూడా వచ్చి ఈ యొక్క మర్డర్ కేసులో అంటే ఇతన్ని కావాలని తోసి చంపేశారా అన్న విషయం మీద పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు మేఘాలయ డీజీపీ నోంగ్రాంగ్ వారు. అంటే ఎందుకు ఇదంతా ఒక మిస్టరీగా మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఏదో కొత్తగా పెళ్ళైంది, నవదంపతులు వచ్చారు, మ్యారేజ్ చేసుకుంటారు, హనీమూన్గా ఆడుతూ పాడుతూ తమ లైఫ్ని ఒక 2 days హ్యాపీగా ఎంజాయ్ చేసి మళ్ళీ తన లైఫ్లోకి వెళ్ళి తమ లైఫ్ని డీల్ చేయాల్సినటువంటి ఒక ఇద్దరు నవవధువులు ఇలాంటి అనుమానాస్పదంగా యాక్సిడెంటల్గా చనిపోవడమా లేకపోతే మర్డర్ చేశారా, ఎందుకు మర్డర్ చేయాల్సి వచ్చింది, ఎవరు ఇందులో పార్టిసిపేట్ చేశారు, కేవలం ఈ అమ్మాయి ఒక్కతైతే ఇంత దారుణానికి ఒడిగట్టగలదా, లేకపోతే వీళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇతరత్ర ఏమైనా ఇందులో పార్టిసిపేట్ చేశారా, అనేక రకాల డౌట్స్ ప్రతి విషయంలో కూడా ఇప్పటివరకు మనకి డీజీపీ గారు మాట్లాడిన మాటల్లో చూస్తే ప్రతిదీ కూడా రకరకాల డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజుగా మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం మాట్లాడుకుంటే మాత్రం డెఫినెట్గా ఇట్స్ అ ప్రీ ప్లాన్ మర్డర్ అని మొత్తం క్లియర్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవేళగా అనుమానాస్పదంగా యాక్సిడెంట్గా జరిగిపోతే ఇమీడియట్గా ఆమె దగ్గర పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా హస్బెండ్ యాక్సిడెంట్గా జరిగిపోయిందని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. కానీ అదేమీ జరగకుండా ఆమె అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవడం, అక్కడి నుంచి ఎన్నో కొన్ని వందల కిలోమీటర్ల డిస్టెన్స్లో గాజియాపూర్లో ఆమె అక్కడ అనుమానాస్పదంగా తచ్చాడుతుంటే పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడం, ఇదంతా చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది, ఇదంతా కూడా ఏదో ఒక మిస్టరీ ఉంది ఈ కేసులో. ఆ మిస్టరీ ఏం జరిగింది, ఎలా జరిగింది, మనకి డీజీపీ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి చాలా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బట్ ఈ వీడియో మనం చూసిన సమయానికి